నమస్కారం. వాజీ ఛానల్ ప్రేక్షకులకి దీపావళి శుభాకాంక్షలు. వాజీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అర్హులైన వారందరికీ గృహ నిర్మాణాలు మంజూరు చేస్తాం. గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ మురళీ మోహన్. చెరువుల గణన వేగవంతంగా జరుగుతోంది. వాజీ న్యూస్తో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి బాలాజీ. సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల. పేదలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం. వివరాలు చూద్దాం. పీఎంఏవై కింద మంజూరైన గృహాలను త్వరగా పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేస్తామని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ మురళీమోహన్ అన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. పీఎంఏవై కింద జిల్లాలో 8,259 గృహాలు లక్ష్యం కాగా 6,873 గృహాలు ఇప్పటికే పూర్తి అయ్యాయని, మిగిలిన 1,386 గృహాలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ముందుగా అర్బన్లో సొంత స్థలాలు ఉన్న గృహాలను పూర్తి చేయాలని తెలిపారు. రూఫ్ లెవెల్లో ఆర్సీ స్థాయిలో ఉన్నవన్నీ పూర్తి కావాలని, ఇకపై ప్రతి వారం సమీక్షించడం జరుగుతుందని తెలిపారు. కాలనీలలో నిర్మాణాలకు అనువుగా ఉన్న వాటిని గుర్తించి అందుకు ఎంత మేర భూమి అవసరం అవుతుందో ప్రతిపాదనలు తయారు చేయాలని అన్నారు. కింద 71,854 ఇళ్ళు మంజూరైనాయండి. అందులో 49,429 ఇళ్ళు పూర్తి చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 80%. అలాగే జిల్లాలో ఇంకా 20,712 ఇళ్ళు వివిధ దశలో ఉన్నాయి. అవన్నీ కలిపి రేపు మార్చి 2026 లోపు పూర్తి చేయమని గవర్నమెంట్ యొక్క ఆదేశాలు ఉన్నాయి. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు 3 లక్షల ఇళ్ళు పూర్తి టార్గెట్స్ పెట్టుకొని ఈ నెలాఖరులోపు ఓపెనింగ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అది డేటు నిలువాడ కానీ ఎగుపు కొండపర్తి అనే విలేజ్ కానీ గౌరవ మంత్రివర్యులు డిసైడ్ చేశారు. ఆ 2 గ్రామాల్లో ఏదో ఒక గ్రామంలో ముఖ్యమంత్రి గారు ఒక జిల్లాలో చేస్తారు. అదే రోజు సేమ్ డే మన జిల్లాలో కూడా గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా దగ్గర 8,259 ఇళ్ళు జాతికి అంకితం చేయడానికి, తాళాలు హ్యాండ్ ఓవర్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగాయి. గౌరవ జిల్లా కలెక్టర్ గారు వచ్చిన వెంటనే హౌసింగ్ సిబ్బందితో రివ్యూ తీసుకోవడం జరిగింది. ఈ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో 8,259 ఇళ్ళలో 6,897 ఇళ్ళు పూర్తి చేసాము. మిగతా 1,362 ఇళ్ళు ఈ నెలాఖరులో పూర్తి చేసి ముఖ్యమంత్రి గారు 3 లక్షల ఇళ్ళు టార్గెట్లో భాగంగా ఇవి కూడా పూర్తి చేసి జిల్లాకి మంచి పేరు తేవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే 2024-25 పథకం కింద జిల్లాకి 1,009 ఇళ్ళు మంజూరైనాయండి. అది 2.5 లక్షల యూనిట్ కాస్ట్తో కేంద్ర ప్రభుత్వం వాటా 1,00,000, రాష్ట్ర ప్రభుత్వం వాటా ₹1,00,000 4 మున్సిపాలిటీలో మంజూరైన జరిగింది. అందులో భాగంగా విజయనగరం 711 ఇళ్ళు, అలాగే బొబ్బిలి 145 ఇళ్ళు, రాజాం 50 ఇళ్ళు, నెల్లిమర్ల మున్సిపాలిటీ 90 ఇళ్ళు మంజూరు అవ్వడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి గారు 3 లక్షల ఇళ్ళు జాతికి అంకితం చేసిన రోజే ఇవి కూడా శంకుస్థాపన చేయమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ మాకు యాప్ ఇవ్వడం జరిగింది. సార్ అయితే పర్మిషన్ ఇచ్చిన మరుక్షణమే మేము బిల్లు జనరేట్ చేయడానికి. దీపాలతో దీపావళిని జరుపుకోవాలని 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. విజయానికి ప్రతీక దీపావళి అని, పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా దీపావళి జరుపుకోవాలని అన్నారు. ఎక్కువ శబ్దాలు, కాలుష్యమయ్యే మతాబు సామాన్లను కాల్చకూడదని సూచించారు. యువత కూడా పోటీపడి బాణాసంచాన్ని కాల్చకూడదన్నారు. బాణాసంచా పేల్చినప్పుడు తగిన జాగ్రత్తలు వహించాలని కోరారు. యువత మోకముడిగా ఉండి ఒకరిపై ఒకరు వెక్కిలి చేష్టలుగా మందుగుండు సామాన్ని వేసుకోకూడదని అన్నారు. తారాజువుల పోటీలు నిర్వహించకూడదని అన్నారు. స్నేహపూర్వకమైన దీపావళిని జరుపుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు వహించాలని కోరారు. ప్రతి ఇంట్లో వెలుగు నింపాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఆకాంక్షిస్తున్నాం. అయితే దీపావళి జరుపుకోవడం అనేది ఎంత ఇంపార్టెంటో సేఫ్గా జరుపుకోవడం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. దీపావళి సామాన్లు మీరు పర్చేజ్ చేసినప్పుడు కానీ, ఇంటికి తీసుకొచ్చినప్పుడు కానీ, ఇంట్లో స్టోరేజ్ చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా సెన్సిటివ్ అయిన ఇది కాబట్టి ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి.
ఈ దీని మీద జాగ్రత్తలు తీసుకొని మీ కుటుంబ సభ్యులతోనే ఆనందంతో జరుపుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. మీరు ఈ సాయంత్రం వేళలో దీపావళి టపాస్ కాల్చేటప్పుడు ఈ పాలిస్టర్ దుస్తులు కాకుండా కాటన్ వేసుకోవాలని చెప్పేసి మేము సూచిస్తున్నాము. దగ్గరలో వాటర్, ఇసుక కూడా మీరు దగ్గరలో పెట్టుకొని, చిన్నపిల్లలు ఎవరు కూడా దగ్గరలోకి వెళ్ళి అవి కాల్చే ప్రయత్నం చేయకుండా మీరు చూసుకోవాలి. ఎటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా హ్యాపీగా మీ కుటుంబంతో ఈ దీపావళి జరుపుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము. మా పోలీస్ స్టేషన్ పరిధిలో చూసుకుంటే కొన్ని ఏరియాస్లోన ఈ ఆకతాయిలు వచ్చి జవ్వల పోటీలు అని చెప్పేసి ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈసారి దాని మీద పటిష్టమైన బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సరే ఈ రోడ్డు మీదకి వచ్చి ఇతరులకి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కలిగించినా, ప్రజాశాంతి భంగం కలిగించినా వాడికి ఇమీడియట్గా అరెస్టులు చేసి వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసి రిమాండ్కి కూడా పంపిస్తాము. చాలా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా ఈ రోడ్డు మీదకి వచ్చి ఇటువంటి ఆకతాయి పనులు చేసినా సరే వాళ్ళకి పోలీసింగ్ చేస్తాము, కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఇన్కన్వీనియన్స్ మీకు కలిగిన టపాసులు మీకు కాల్చడం దీంట్లో కానీ ఎవరైనా మీకు ఇబ్బందులు కలుగు చేసినా, రాకెట్లు కానీ తారాజోవులు కానీ మీ మీదకి ఏమైనా ప్రయోగించడం గట్టి చేసినా సరే కాల్ సెంటర్ నెంబర్ 112 ఉందండి. ఇమీడియట్గా కాల్ చేస్తే వితిన్ 5 మినిట్స్లో మీ దగ్గరికి వస్తాం. ఎవరైతే ఆకతాయిలు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. గ్రామీణ పట్టణ ప్రాంతాలలోని చెరువుల గణన వేగవంతంగా చేస్తున్నామని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి బాలాజీ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని ఈరోజు ఆయన కార్యాలయంలో వాజీ న్యూస్తో మాట్లాడారు. చెరువుల గణన చేసేటప్పుడు చెరువుల సామర్థ్యం ఎంత ఉంది అన్న విషయం పరిగణలోనికి తీసుకుంటామని అన్నారు. ఒకవేళ ఆక్రమణలు జరిగితే తగిన చర్యలు చేపడతామన్నారు. చెరువులకు సంబంధించి ఆయకట్టు రైతులు కూడా సర్వే చేసేటప్పుడు సిబ్బందికి సహకరించాలని కోరారు. ఏ చెరువు ఎంత మేర ఆయకట్టు ప్రాంతంలో నీరు వెళ్తుందన్న విషయం కూడా గణన చేయడం జరుగుతుందని చెప్పారు. చిన్న నీటి వనరులకు సంబంధించినటువంటి గణన అంటే గ్రామంలో ఉన్న లేదా పట్టణాల్లో ఉన్నటువంటి నీటి వనరులన్నింటినీ కూడా ఎన్ని ఉన్నాయి, అంటే ఎన్ని చెరువులు ఉన్నాయి, ఆ చెరువుల తాలూకా విస్తీర్ణం ఎంత, ఆ చెరువుల్లో నీటి పరిమాణం ఎంత ఉంటుంది, నిండా నిండితే వర్షాకాలంలో ఎంత నీరు ఉంటుంది, వేసవికాలంలో ఎంత ఉంటుంది, అంటే ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు ఎంత ఉంటుంది, ఆ చెరువు కింద ఎంత ఇరిగేటెడ్ అవుతుంది, ఎంత పొలం ఇరిగేటెడ్ అవుతుంది, అది దాని తాలూకా ఆయకట్టు ఎంత, ఇంతకుముందు ఆ చెరువు తవ్వేటప్పుడు దాని ఆయకట్టు ఎంత, ఇప్పుడు ఎంత విస్తీర్ణము అవుతుంది. ఇలా ప్రతి చిన్న అంశాన్ని కూడా మేము డేటాను తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఇంతకుముందు ఆ చెరువు తాలూకా ఆయకట్టు ఉన్నదాన్ని పెరిగిందా తగ్గిందా, తగ్గడానికి కారణాలు ఏంటి, ఒకవేళ తగ్గుంటే ఏమైనా ఎంక్రోచ్మెంట్ అయిందా, లేకపోతే పూడిక అయిపోయిందా, ఇలాంటివన్నీ కూడా ఎనాలిసిస్ చేయటం ద్వారా రాబోయే రోజుల్లో దాని మీద ప్రణాళికలు వేయడం, ఆ చెరువును పూడికి తీయించడానికి ప్లాన్ చేయొచ్చు. లేదు అంటే చెరువు ఎంక్రోచ్మెంట్ ఉంటే గవర్నమెంట్ దాని మీద డెసిషన్ తీసుకొని ఎంక్రోచ్మెంట్స్ని తొలగించడానికి ప్రణాళిక వేయొచ్చు. ఇలా ప్రణాళికలు వేయడానికి వీలుగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్తో మన రాష్ట్రంలో కూడా ఈ మైనర్ ఇరిగేషన్ సెన్సస్ అనేది చేస్తున్నాం. 1971 నుంచి కూడా చేస్తున్నాము. ఇప్పుడు మనం 7వ సెన్సస్ని చేస్తున్నాము. దీనికి మన విఆర్ఓస్ ఎవరైతే ఉన్నారో విలేజ్లో వాళ్ళే ప్రైమరీ వర్కర్లు, వాళ్ళే యాప్ ద్వారా జీపీఎస్ క్యాప్చరింగ్తోనే, అంటే అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకొని అప్లోడ్ చేస్తారండి. దానివల్ల డూప్లికేట్ అవ్వడానికి కానీ లేకపోతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉండదండి. ఎస్కోట నియోజకవర్గంలో గల 43 మంది పేదలకు 27,17,186 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్లవ్ రాంప్రసాద్ పంపిణీ చేశారు. ఇప్పటివరకు ఎస్కోట నియోజకవర్గంలో 205 మందికి గాను 1,78,00,000 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి నేరుగా సహాయం అందించడం కూటమి ప్రభుత్వ ప్రత్యేకతని ఆమె వివరించారు. సీఎం సహాయ నిధి వల్ల పేదలు, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు కొత్త ఆశతో ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం ద్వారా సహాయం అందుతున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్థిక స్తోమత లేని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సంజీవినిలా నిలుస్తుందని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. ఆర్థిక పరిస్థితి బాగాలేక ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఎదురు చూస్తున్న వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు. పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అనేవి ఎస్కోట్ నియోజకవర్గంలో ఎవరైతే కొంత అనారోగ్యం బారిన పడ్డారో ఆ లబ్ధిదారులకి ఇవ్వడం ఇవాళ మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తూ, మరి మొట్టమొదట రాష్ట్ర ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ,
మరి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి దీపావళి శుభాకాంక్షలతో పాటు మరి ఈనాటి ఏదైతే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 43 మందికి సుమారు 30 లక్షల రూపాయలు మరి శాంక్షన్ చేయడం, అవి కూటమి కార్యకర్తలు నాయకత్వల ఆధ్వర్యంలో వాళ్ళందరికీ అందజేయడం కోసం ఈనాటి ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ఏదైతే ఇవాళ మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు నాటి నుండి గత ప్రభుత్వ నిర్లక్ష్యమో దురదృష్టమో రాష్ట్రాల అబ్బులు ఊబులో ఉంటే 5 కోట్ల మంది ప్రజలు కూడా కూటమిని గెలిపించడం, మరి గెలిపించిన దగ్గర నుంచి సంవత్సరం 6 నెలల కాలం కావస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఈనాటి ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, ప్రధానమంత్రి గారి సహకారంతో సుపరిపాలన తొలి అడుగులకు నాంది పలుకుతూ మరి ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడా ప్రత్యేకమైన బడ్జెట్ను కేటాయించి పేదవాళ్ళను ఆదుకోవాలి. ఎస్కోట్లో ఇప్పటికే కొన్ని వందల మందికి ఈ సంవత్సరం 6 నెలల్లో సుమారు నేను 2 కోట్ల పైన ఇచ్చి ఉంటానని నేనైతే భావిస్తూ ఉన్నాను. ఏది ఏమైనా నా బాధ్యత. నేను రాష్ట్ర ప్రజల్ని, నియోజకవర్గ ప్రజల్ని కోరేది ఒకటే, భవిష్యత్తు కూడా కూటమిని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి తోడుండి ముందుకు నడిపించండి అని మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న కార్తీక మాసంలో పంచారామాల సందర్శన క్షేత్రాలుగా పేరుగాంచిన అమరావతిలోని అమరేశ్వరుడు, పాలకొలలోని క్షీర రామలింగేశ్వరుడు, భీమవరంలోని సోమేశ్వరుడు, ద్రాక్షారామంలోని భీమేశ్వరుడు, సామర్లకోటలోని కొమరలింగేశ్వరుడు పుణ్యక్షేత్రాలు సందర్శించే విధంగా ప్రత్యేక బస్సుల యొక్క గోడపత్రికను ప్రజా రవాణా అధికారి వరలక్ష్మి కాంప్లెక్స్ ఆవరణలో ఆవిష్కరించారు. సూపర్ లగ్జరీ అల్ట్రా డీలక్స్ బస్సులను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. కార్తీక మాసంలో ప్రతి ఆదివారం అక్టోబర్ 26వ తేదీ, నవంబర్ 2, 9, 16 తేదీలలో సాయంత్రం 4 గంటలకు విజయనగరం డిపో నుంచి బస్సులు బయలుదేరి మంగళవారం వేకువజామున తిరిగి విజయనగరం చేరుకునే విధంగా బస్సులను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. సూపర్ లగ్జరీకి 2,000 రూపాయలు, అల్ట్రా డీలక్స్కి 1,950 రూపాయలుగా టికెట్లు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. టికెట్ల కొనుకు ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్లో లాగిన్ అయి ఆన్లైన్ ద్వారా లేదా దగ్గరలో ఉన్న ఆర్టీసీ డిపోకి వెళ్లి టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యం కల్పించబడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ సుమిత్ర తదితరులు పాల్గొన్నారు. భక్తులందరికీ నమస్కారం అండి. ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జిల్లా తరపున కార్తీక మాసం సందర్భంగా శివభక్తులందరికీ కూడా ప్రత్యేకమైన బస్సులు నడుపుతున్నాము. ముఖ్యంగా పంచారామాలు, అదేవిధంగా శ్రీశైల దర్శనం, అదేవిధంగా అయ్యప్ప స్వామి భక్తుల కోసం శబరిమలై, అదేవిధంగా స్టూడెంట్స్ మరియు ఇతర ప్రయాణికుల కోసం పిక్నిక్ విహారయాత్రలకి, పిక్నిక్ స్పాట్లకి ప్రత్యేకమైన బస్సులు నడుపుతున్నాము. గత సంవత్సరం చూసుకుంటే మనం శబరిమలైకి 3 బస్సులు 7,30,000 ఆదాయం వచ్చింది. అదేవిధంగా శ్రీశైలం 8 బస్సులు 5,50,000 రూపాయలు ఆదాయం వచ్చింది. పిక్నిక్ స్పాట్లో ఒక 30 బస్సులు తిప్పాము. అన్నీ కూడా కార్తీక మాసం స్పెషల్స్ సుమారుగా 45 బస్సులు గత సంవత్సరం తిరగడం జరిగింది. టోటల్గా 14 లక్షల ఎర్నింగ్స్ వచ్చాయి, ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం కూడా శబరిమలైకి, అదేవిధంగా పంచారామాలకి, అదేవిధంగా పిక్నిక్ స్పాట్లకి, శ్రీశైలంకి, అన్ని ప్రదేశాలకు కూడా ఇంకేమైనా స్పెషల్గా కస్టమైజ్డ్ కావాలంటే కస్టమైజ్డ్ యాత్రలు కూడా బస్సులు అందుబాటులో తీసుకొచ్చాము. ఈ బస్సులను భక్తులందరూ, ప్రయాణికులందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. పైడితల్లి నామస్మరణతో విజయనగరం పట్టణం పులకించిపోయింది. మాలాదారులు కలశ జ్యోతుల వెలుగులో అమ్మవారి రథం ముందుకు సాగింది. వనం గుడి నుంచి చదుర గుడి వరకు దారి పొడవునా భక్తులు జ్యోతి దర్శనం చేసుకున్నారు. చల్లంగా చూడాలంటూ తల్లిని శరణు వేడారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారికి భక్తులు జ్యోతులతో నీరాజనం పలికారు. రైల్వే స్టేషన్ వద్దనున్న పైడితల్లి వనం గుడి నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహం భారీ ర్యాలీ నిర్వహించారు. బంటుపల్లి వెంకట్రావు, సూపర్వైజర్ రామారావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, పైడితల్లి దీక్షాపరులు కొబ్బరికాయలు కొట్టి ఉత్సవ రథాన్ని ప్రారంభించారు. ముందుగా ఆలయ ఆవరణలో కలశ జ్యోతులను వెలిగించి ఉత్సవ విగ్రహంతో పాటు దీక్షాదారులు 3 సార్లు ప్రదక్షిణలు చేశారు. అజ్ఞానం నుంచి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించి అందరినీ చల్లగా కాపాడమని పైడితల్లికి పూజలు నిర్వహించారు. ఈరోజు
చాలా శుభదినం. ప్రతి సంవత్సరం కూడా ఉయ్యాల కంబాల ముందు ఆదివారం నాడు ఈ కలశ జ్యోతి కార్యక్రమం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఎక్కువ మంది భక్తులతో పైడిమామ దీక్షలతో ఈరోజు సాయంత్రం 5:30-6 సమయంలో వనంగుండ నుండి చదురుగుడికి ఈ కలశ జ్యోతి కార్యక్రమం జరుగుతుంది. ఈ కలశ జ్యోతి అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఆరోగ్యాలు ఈ దీక్షాదారులతో అందరితో కలిపి, ఎందుకంటే 41 రోజు అమ్మవారి దీక్షలో ఉండి అమ్మనే దయచి అందరూ కూడా ఆరోగ్యాలు కలగాలని ప్రార్థిస్తూ జై పైడిమాంబ. నగరపాలక సంస్థ పరిధిలోని 40వ డివిజన్లో ఉన్న రెయిన్బో హోంలోని చిన్నారులతో కలిసి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి దీపావళి పండుగ జరుపుకున్నారు. చిన్నారులకు క్రాకర్స్ కొనిపెట్టి వారితో వాటిని కాల్చివేయించి వారిలో పండుగ ఆనందాన్ని నింపారు. అనంతరం చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని, దీపావళి వెలుగులు మీ జీవితాలలో మంచి కాంతులు తీసుకొని రావాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బోనెల ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనాథ పిల్లలు ఉంటారో వాళ్ళతో కానీ, గత ఏడాది ద్వారకామయ్య బ్లైండ్ స్కూల్లో చేశాము, ఆ ముందేడాది పూల్బాగ్ బ్లైండ్ స్కూల్లో చేశాము, ఆ ముందేడాది కేఎల్పురము ఆర్ఫనేజ్లో చేసాము. అలా ప్రతి ఏడాది కూడా నా ఇంట్రెస్ట్తోని మా నాన్నగారి యొక్క సపోర్ట్తోని దివాళీ సెలబ్రేట్ చేయడము. మరి అదేవిధంగా ఈ ఏడాది కూడా 40వ డివిజన్లోని బోనెల ధనలక్ష్మి గారి యొక్క డివిజన్లోని రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ ఉందని తెలుసుకొని మరి ఇక్కడ కూడా ఆర్ఫన్ పిల్లలు అండ్ అదేవిధంగా సెమీ ఆర్ఫన్ పిల్లలు కూడా ఉన్నారని మాకు తెలియడము. మరి ప్రతి ఏడాది చేసినట్టుగానే ప్రతి చోట కామన్గా ఎందుకు కొత్త పిల్లల్ని కలుసుకుందాం, కొత్త వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుందాం ఈ ఏడాది అనే ఒక ఆలోచనతో ఇక్కడికి మా ఫ్యామిలీ, వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్ అందరితో కూడా కలిసి ఇక్కడికి వచ్చి చాలా మంచిగా ఈ పిల్లలతోని సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఇక్కడ వెలిగిస్తున్న ఈ కాకరపోవతులు కానీ చుంచుగుడ్లంతా కలర్ఫుల్గా ఇక్కడ పిల్లలందరి లైఫ్లో కూడా ఉండాలని కూడా ఒక సిస్టర్గా కోరుకుంటున్నాము. నగరంలోని సంతపేట జగన్నాథస్వామి ఆలయంలో దీపావళి సందర్భంగా లక్ష్మీదేవి పూజను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మాట్లాడుతూ దీపావళి రోజున లక్ష్మీదేవి పూజను చేసిన వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని అన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం జరిగిందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని తెలిపారు. లక్ష్మీదేవి కటాక్షం ప్రతి ఒక్కరికి కలగాలని పూజలు చేయడం జరుగుతుందని అన్నారు. దీపావళి అమావాస్య సందర్భంగా లక్ష్మీదేవి పూజ చేసుకుంటే చాలా మంచిది, అన్ని విధాలుగానూ శుభాలు జరుగుతాయి. అందువల్ల మేము ఇక్కడ ఈరోజు జగన్నాథ స్వామి, సంతపేట జగన్నాథ స్వామి కోలికి లక్ష్మీదేవి పూజ చేసుకోవడానికి వచ్చాము. ఇవాళ లక్ష్మీదేవి పూజ ఎందువల్లంటే ప్రీతికరం. ఆ తల్లి ఈరోజు నరకాసుని వధించింది సత్యభామ కూడా ఒక లక్ష్మీదేవి అవతారమే. అలాగే మనం ఈరోజు దీపాలు పెట్టిన తర్వాత లక్ష్మీదేవి పూజ చేసుకుంటే మనకి ఇయర్ అంతా కూడా సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉంటామని ఒక నమ్మకం. అందుకే ప్రతి ఒక్కరు సాయంత్రం దీపాలు పెట్టిన తర్వాత లక్ష్మీదేవి పూజ చేసుకుంటే చాలా మంచిది. దీపావళి అమావాస్య సందర్భంగా లక్ష్మీదేవి యొక్క పూజా కార్యక్రమాలు ఉదయం జరిగాయి. ఈ దీపావళి నాడు సాయంత్రం పూట లక్ష్మీదేవి యొక్క పూజా కార్యక్రమం ప్రతి ఇంట్లోనూ చేసుకొని సాయంత్రం ఈ యొక్క దీపావళి ఉత్సవం చేసుకుంటే లక్ష్మీదేవి యొక్క ప్రతి ఇంట్లోని సుఖ సంతోషాలతోటి ఆరోగ్యంతో ఉంటారని ఈ జగన్నాథ స్వామిలో ఈరోజు ఉదయం ప్రాతకాల సమయాన ఉదయం ఆరాధనలో లక్ష్మీదేవి పూజా కార్యక్రమం చేశాం. అలాగే ప్రతి ఒక్కరూ వచ్చి లక్ష్మీదేవి యొక్క సన్నిధిలో కుంకుమ పూజ చేయించుకున్నారు. దీపాలతో దీపావళిని జరుపుకోవాలని బ్రహ్మకుమారుల మఠం నిర్వాహకురాలు అన్నపూర్ణ తెలిపారు. ఈరోజు ఆమె వాజీవన్తో మాట్లాడారు. దుఃఖాలు, బాధలు, కష్టాలు చీకటి తొలగిపోతుందో అప్పుడే జీవితంలో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు. శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని కోరారు. ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుకోవాలని అన్నారు. సంపూర్ణమైన శాంతి, సహనం కలిగి ఉండాలంటే ప్రతి ఒక్కరూ సత్యం మాట్లాడాలని అన్నారు. పరమాత్ముడు జ్యోతి స్వరూపుడని, సృష్టిని అంతటినీ నడిపించేవాడే పరమాత్మని అన్నారు. ప్రతి సంవత్సరం చేసుకుంటూనే ఉంటాం. దీపాలను వెలిగిస్తాము. ముందు రోజు నరక చతుర్దశి చేసుకుంటాం.
తర్వాత రోజు దీపావళి చేసుకుంటాం. అయితే నరక చతుర్దశి అంటే నరకాసురుడు వధించినప్పుడే కదా, తర్వాత అందరూ సుఖంగా శాంతిగా ఉంటారు. అంటే నరకాసురుడు అంటే నరకంలో ఉండే అసురులందరూ ఎంతవరకు అసురి గుణాలతో ఉంటారో అది నరకంలాగే ఉంటుంది. కాబట్టి అందరిలో ఉండే అసురి గుణాలను ఎప్పుడైతే సంహరించుకుంటామో అప్పుడే నిజమైన సుఖము శాంతి ఉంటుంది. అప్పుడే చీకటి అంటే దుఃఖానికి గుర్తు చీకటి, సుఖానికి గుర్తు వెలుగు. కాబట్టి ఎప్పుడైతే దుఃఖాలు, బాధలు, కష్టాలు, ఈ చీకటి ఎప్పుడు తొలగిపోతుందో అప్పుడే జీవితంలో అందరూ సుఖంగా, శాంతిగా, ఆనందంగా ఉండగలుగుతారు. అందుకే దీపాలు వెలిగిస్తారు వెలుగు కోసం. వాస్తవంలో దీపం అన్నది ఏది అంటే ఆత్మ దీపాన్ని వెలిగించుకున్నప్పుడు అప్పుడే మనకి నిజమైన సుఖము, శాంతి ఉంటుంది. ఈ దేహం అనే భ్రాంతిలో ఉండడం అది కూడా నరకం. అంటే మనం అవగుణాలకి తొందరగా అధీనం అవుతాం. దేహం అనుకున్నప్పుడు మనకి వేరే వాళ్ళతో పోటీ వస్తుంది, వేరే వాళ్ళు ఎక్కువ తక్కువలో ఈర్ష్య ద్వేషాలు వస్తాయి. ఇవన్నీ రావడానికి మూల కారణం ఏంటంటే దేహం అనుకోవడం వల్ల. ఆత్మ ఒరిజినల్గా ఆత్మకి సంస్కారం ఏది అంటే శాంతి, ఆనందం, ప్రేమ, పవిత్రత, జ్ఞానం, శక్తి, దాని నేచురల్ క్వాలిటీస్. ఈ నేచురల్ క్వాలిటీస్లో ఉన్నప్పుడు సుఖంగా, శాంతిగా ఉంటుంది. కాబట్టి సత్యత, అందుకే అంటారు నరకాసురుడిని చంపడానికి శ్రీకృష్ణుడు సత్యభావాన్ని తీసుకెళ్ళాడు. అంటే ఎక్కడ సత్యత ఉంటుందో అక్కడే సత్యం అన్నది గుణాలతో జీవించడం. జీవితంలో సత్యంగా ఉన్నప్పుడే మనలో ఉండే చెడు గుణాల్ని మనం పోగొట్టుకోగలుగుతాం. సత్యత లేకపోతే మనలో తప్పకుండా అవగుణాలు మనలోకి ప్రవేశం అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ సత్యతతోనే ఈ అసురి గుణాలన్నిటినీ మనం తొలగించుకున్నప్పుడు ఈరోజు ఈ కలియుగం ఒక నరకంలాగా ఉంది. ఎక్కడ చూడండి దుఃఖము, అశాంతి, బాధలు, కష్టాలే ఉంటున్నాయి. ఏ ఒక్క ఇంట్లోనూ సంపూర్ణ సుఖంగా, శాంతిగా, ఆనందంగా ఉన్నాము అన్న ఇల్లే మీకు వెతికినా కనిపించే స్టేజ్ ఇప్పుడు లేదు. కాబట్టి సంపూర్ణ సుఖము, శాంతి, ఆనందం ఉండాలి అంటే మనలో ఈ అవగుణాలని ముందు తొలగించుకోవడానికి మనం ఇక్కడ పరమాత్మతో సంబంధం పెట్టుకోవాలి. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి ఆలయం దీపావళి సందర్భంగా ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి మూసివేయడం జరిగింది. ఆలయ పూజారి బంటుపల్లి వెంకట్రావు ఈ విషయాన్ని ధృవీకరించారు. మళ్ళీ తిరిగి రేపు ఉదయం తెరవడం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని పైడితల్లి అమ్మవారి భక్తులు గ్రహించాలని సూచించారు. ఈరోజు సాయంత్రం ఆలయంలో దీపావళి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. జై పైడమాంబ. అందరికీ, విజయనగరం ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. అమ్మవారికి దీపావళి సందర్భంగా అమ్మవారికి పంచహారతులు ఇచ్చి విశేష కుంకుమ పూజలు చేశారు. అలాగే అందరు దేవాలయాల్లో కూడా అన్ని ఇంటిలో కూడా లక్ష్మీదేవి పూజలు జరుగుతాయి కాబట్టి బాణసంచారణ కాలుస్తారు. కాబట్టి అమ్మవారి టెంపుల్ ఈరోజు కొద్దిగా తొందరగా కట్టవలసి వస్తుంది. అందువల్ల అమ్మవారి టెంపుల్ 6 గంటలకే మూసేస్తున్నారు. దీన్ని భక్తులందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం. జై పైడమాంబ. మంగళవారం ఉదయం అనగా రేపు 21వ తారీఖు ఉదయం 5 గంటల నుంచి అమ్మవారికి దర్శనాలు లభిస్తాయి భక్తులందరికీ. రేపు మంగళవారం అమ్మవారికి రేపు రాత్రి ఉయ్యాల కంబాల ఉత్సవం ఒకటి ఉంటుంది. అలాగే బుధవారం ఉదయం చండీ హోమం పూర్ణాహుతితో అమ్మవారి సిరిమానోత్సవాలన్నీ పరిపూర్ణంగా, సంపూర్ణంగా సమాప్తం అవుతాయి. ఇవన్నీ భక్తులందరూ గమనించి అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి కృపకి పాత్రలు కావాలని కోరుతున్నాను. జై పై. వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అర్హులైన వారందరికీ గృహ నిర్మాణం మంజూరు చేస్తాం. గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ మురళీమోహన్. చెరువుల గణన వేగవంతంగా జరుగుతోంది. వాజన్ న్యూస్తో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి బాలాజీ.
సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల పేదలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని స్పష్టం. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.